టుడే క్లాస్లో కలర్స్ గురించి చెప్తాను. మీరు ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకుంటున్నారు అంటే మాత్రం ఈ కలర్స్ గురించి తెలుసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది వాళ్ళకి. అంటే మనం డిజైన్ చేసుకోవడానికి కలర్స్ అంటే బట్టలు మనకి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇవన్నిటికీ మనకి కలర్స్ అనేది కొంచెం బేసిక్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు కలర్స్ థియరీ, బేసిక్ కలర్ థియరీ గురించి చెప్తాను. దాంట్లో 3 వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటుంది. ఓకేనా, దాంట్లో ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ అండ్ టెర్షరీ కలర్స్. ఇది ప్రైమరీ కలర్స్. ఓకే, ఇది ప్రైమరీ కలర్స్, ఇది సెకండరీ కలర్స్, ఇది టెర్షరీ కలర్స్. ఓకే, ఫస్ట్ ప్రైమరీ కలర్స్లో మేము ఇప్పుడు చూసుకునేది ప్రైమరీ కలర్స్. ఓకే, ఈ ప్రైమరీ కలర్స్లో 3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటుంది. ఒకటి రెడ్, ఇంకొకటి బ్లూ అండ్ ఎల్లో. ఓకే, ఈ ప్రైమరీ కలర్లో మనం ఏది మిక్స్ చేయట్లేదు. ఓకే, ఓన్లీ రెడ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్, ఇది ఏది మిక్స్ చేయకుండా మనం ఇక్కడ తీసుకున్నదే ప్రైమరీ కలర్స్. ఓకే, ఇప్పుడు సెకండరీ కలర్స్ అంటే ఇప్పుడు దీంట్లో ప్రైమరీ కలర్స్లో 2 కలర్స్ మిక్స్ చేస్తేనే మనకి సెకండరీ కలర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండరీ కలర్స్లో ఏంటంటే మనము ఇక్కడ రెడ్ తీసుకున్నాం. ఇప్పుడు రెడ్ అండ్ ఎల్లో, ఈ రెడ్ అండ్ ఎల్లో మనం మిక్స్ చేస్తేనే మనకి ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది, సెకండరీ కలర్స్ వస్తుంది. ఓకేనా, ప్రైమరీ కలర్స్లో మనం ఏవి మిక్స్ చేయట్లేదు, కలర్స్లో ఏమీ మిక్స్ చేయట్లేదు. ఓకేనా, సెకండరీ కలర్స్లో మనం 2 కలర్స్ మిక్స్ చేస్తేనే మనకి సెకండరీ కలర్స్ అనేది వస్తుంది. అంటే రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తేనే మనకి ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ అంటే బ్లూ అండ్ ఎల్లో. ఓకేనా, బ్లూ అండ్ ఎల్లో ఇది 2 మిక్స్ చేస్తే మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్లూ అండ్ రెడ్ మిక్స్ చేస్తే మనకి వైలెట్ కలర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు సెకండరీ కలర్స్ ఉంది కదా, దీంట్లో మనము ఏమంటారు ఆరెంజ్, గ్రీన్ అండ్ వైలెట్, ఇది సెకండరీ కలర్లో ఉంటుంది. ఇది 3 కలర్ కలిపితేనే మనకి సెకండరీ కలర్స్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ ప్రైమరీ కలర్స్ అయితే ఇంకొకసారి చూసుకోండి. ప్రైమరీ కలర్స్ అయితే రెడ్, బ్లూ అండ్ ఎల్లో. ఓకే, ఇవి ప్రైమరీ కలర్స్. సెకండరీ కలర్స్లో 2 కలర్స్ ప్రైమరీ కలర్స్ మిక్స్ చేస్తేనే మనకి సెకండరీ కలర్స్లో మనకి కలర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఓకే, దాని తర్వాత బ్లూ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుంది. బ్లూ అండ్ రెడ్ మిక్స్ చేస్తే మనకి వైలెట్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత ట్రెషరీ కలర్స్ ఎట్లా వస్తుందంటే, ట్రెషరీ కలర్స్లో మనం ఈ ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్ ఈ 2 కలర్ మిక్స్ చేస్తేనే మనకి ట్రెషరీ కలర్స్ అనేది వస్తుంది. ఓకే, ట్రెషరీ కలర్స్లో 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేది ఉంటుంది. ఒకటి రెడ్ అండ్ ఆరెంజ్, ఎల్లో అండ్ ఆరెంజ్, ఎల్లో అండ్ గ్రీన్, బ్లూ అండ్ గ్రీన్, బ్లూ అండ్ వైలెట్ అండ్ రెడ్ అండ్ వైలెట్, అట్లా వస్తుంది. ఇప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు రెడ్ అండ్ ఆరెంజ్, ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉందా, ఇక్కడ రెడ్, ఇక్కడ ఆరెంజ్, ఈ 2 కలర్స్ మిక్స్ చేస్తే అంటే ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్లో ఒక్కొక్క కలర్ మనం మిక్స్ చేస్తే మనకి ట్రెషరీ కలర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఈ 2 కలర్స్ మిక్స్ చేస్తే మనకి రెడ్, ఇక్కడ ఉంది రెడ్ అండ్ ఆరెంజ్, ఇది 2 మిక్స్ చేస్తే మనకి రెడ్ ఆరెంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎల్లో అండ్ ఆరెంజ్. ఓకే, ఇప్పుడు ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్, ఈ 2 కలర్ మిక్స్ చేస్తే మనకి ఎల్లో ఆరెంజ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎల్లో, ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఓకేనా, ఇక్కడ ప్రైమరీ కలర్ అండ్ సెకండరీ కలర్, ఈ 2 కలర్స్ మిక్స్ చేస్తే మనకి ఎల్లో ఆరెంజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎల్లో అండ్ గ్రీన్ అంటే ఎల్లో అండ్ గ్రీన్, ఇక్కడ ఎల్లో ఉంది, ప్రైమరీ కలర్స్ ఎల్లో, దాని తర్వాత గ్రీన్ కలర్ సెకండరీ కలర్. ఓకే, ఈ 2 కలర్స్ మిక్స్ చేస్తే మనకి ఎల్లో గ్రీన్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు బ్లూ గ్రీన్, ఇప్పుడు బ్లూ ఉంది,
ప్రైమరీ కలర్స్ బ్లూ, గ్రీన్ కలర్ సెకండరీ కలర్. ఇప్పుడు బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ చేసుకుంటే మనకి బ్లూ గ్రీన్ అనేది వస్తుంది. ఓకే, ఒకటి ప్రైమరీ కలర్, ఒకటి సెకండరీ కలర్. ఈ 2 కలర్స్ మిక్స్ చేస్తే మనకి ట్రెషరీ కలర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్లూ అండ్ వైలెట్, ఇప్పుడు బ్లూ ఉంది, ఇక్కడ వైలెట్ ఉంది, అంటే బ్లూ ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ వైలెట్. ఈ 2 మిక్స్ చేసుకుంటే మనకి బ్లూ వైలెట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ బ్లూ అండ్ వైలెట్ అంటే ప్రైమరీ అండ్ సెకండరీ, ఈ 2 కలర్స్ మిక్స్ చేస్తే మనకి ట్రెషరీ కలర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు రెడ్ అండ్ వైలెట్, ఇప్పుడు రెడ్ ఉంది ఇక్కడ, రెడ్ అండ్ వైలెట్ అంటే ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్. ఈ 2 కలర్ మిక్స్ చేసుకుంటే మనకి ఇక్కడ రెడ్ వైలెట్ అనేది వస్తుంది. ఓకే, ఈ క్లాసెస్ అనేది ఇప్పుడు నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. టుమారో నేను ప్రాక్టికల్ అనేది తీసుకుంటా.